MG9 న్యూస్. ఎందరో మహానీయుల త్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవం. కర్నూలు జిల్లా కోసిగి మండలం భారతదేశ చరిత్రలో మరుపురాని రోజు ఆగస్టు 15. సుదీర్ఘమైన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ల పరిపాలన నుండి భారతీయులకు విముక్తి కల్పించి భారతదేశానికి స్వతంత్రం లభించిందని తహసీల్దార్ నిత్యానందరాజు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. స్వాతంత్ర అమరవీరుల త్యాగ ఫలమే నేటి స్వాతంత్ర దినోత్సవం అని సిఐ బి మంజునాథ్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలో జెండా రెపరెపలాడింది. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఈరన్న, మండల విద్యా కార్యాలయంలో ఎంఈఓ నాగేశప్ప, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అయ్యమ్మ జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేసి విద్యార్థులకు స్వాతంత్ర పోరాట యోధుల గురించి వివరించి నేటి బాలలే రేపటి పౌరులుగా రాణించాలన్నారు. కోసిగి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జాతీయ జెండా రెపరెపలాడుతుంది. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మేమంతా ఒకటే వందే మాతరం భారతం వందే మాతరం మాతరం మేమంతా ఒకటే వందే మాతరం మేమంతా ఒకటే సుభాష్ చంద్రబోస్ కి జై లాల్ బహదూర్ శాస్త్రి కి జై మహాత్మా గాంధీ కి జై మీ అక్కలందరూ ఉన్నారా ఇంకా సారు వందే మాతరం ఏ మతమైన భరత మాత ఒకటే అందుకే ఎందరో తమ ప్రాణాలను అర్పించి దానికి వేల కట్టెం భూమి తీసుకొని ఇంతరేట్ కట్టాం ఇది చేసుకుని తమ ప్రాణాలను అర్పించి మనం స్వాతంత్రం పొందాము. ఈరోజు ఎంపీ మనం ఏర్పరచుకున్నాం. అదే మాకు స్వతంత్రం రాకుంటే ఇన్ని అవకాశం ఉంటుంది, మాకే ఉంటుందా? ఎమ్మెల్యే ఉంటుంది.